జూన్ 2వ తేదీన 2024 వైశాఖ మాస బహుళ ఏకాదశి రోజును అపర ఏకాదశి వ్రతం జరుపుకుంటారు. ఈ అపార ఏకాదశి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామనవతార రూపంలో ఆరాధించాడినికి అంకితం చేయబడింది. అపర్ అనే పదానికి అర్థం అపరిమిత అనే అర్థం వస్తుంది. ఈ అపర ఏకాదశిని భక్తులు ఆచరించడం ద్వారా అపరిమితమైన సంపదను పొందుతారు అని నమ్మకం. అపర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను బ్రహ్మ పురాణంలో, పద్మ పురాణంలో వివరించారు. అపర ఏకాదశిని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు. దక్షయజ్ఞంలో శివుని భార్య సతీదేవి అగ్నిప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టిస్తాడు. భద్రకాళి అమ్మవారు వైశాఖ మాస బహుళపక్షం ఏకాదశి రోజున జన్మించింది. అందుకే ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి పూజ విశేషంగా జరుపుకుంటారు. అపర ఏకాదశి రోజు భద్రకాళి పూజిస్తే మనలో ఉన్న అజ్ఞానము తొలగిపోయి జ్ఞాన సంపద కలుగుతుందని విశ్వాసం.